ఈ సంవత్సరం మేషరాశి వారికి మే 14 వరకు చక్కగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత మానసికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం ఉండొచ్చు. ఏం చేయాలని చేత పై అధికారి కొద్దిగా కోపించి మాట్లాడాడే అనుకుందాం, సర్దుకుపోండి. అలాగే మనం కొన్నటువంటి స్థలమో ఇల్లో మరోటో ఆదాయాన్ని ఇయ్యడం లేదు అని అనుకోండి, దానికి పెద్దగా పట్టించుకుని తలకిందులైపోకండి. చేస్తున్నటువంటి వ్యాపారం బాగా జరుగుతున్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టేంత ధనం లాభరూపంగా రావటం లేదు అని అనుకోండి, అప్పుడు కూడా వ్యాపారంలో ఇంకొద్ది మెళకువలు మనం తెలుసుకోవాలి అని అనుకుని అనుభవజ్ఞులైన వాళ్ళని, ఆ రంగంలో నైపుణ్యం కలిగిన వాళ్ళని సంప్రదిస్తూ ఉండండి తప్ప వ్యాపారం మాత్రం మూసేయద్దు. ఇక్కడికంటే బ్రహ్మాండంగా ఎక్కువ వేతనాన్ని ఇస్తాం, మా సంస్థకు వచ్చేయండి అని ఎవరైనా అంటే పొరపాటున కూడా మీరున్నటువంటి స్థలాన్ని మార్చొద్దు, అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నాన్ని చేయొద్దు. మొదటి 4-5 నెలలు మిమ్మల్ని కొత్త ఇంటి అల్లుళ్ళ చూసుకుంటారు, తర్వాత మెల్లిగా ప్రారంభిస్తారు వాళ్ళ సహజమైనటువంటి లక్షణాన్ని. అప్పుడు మనం తట్టుకోలేకపోతాం. అక్కడ ఇక్కడ కూడా ఏ విధంగానూ ప్రయోజనపడనటువంటి స్థితి వచ్చే అవకాశం ఉంది మేషరాశి వారికి. ఇతరులకి హామీలు ఇచ్చేసి నీకెందుకు నేను ఈ పని చేస్తాను, నీకు 10,000 కావాలా, ఎల్లుండికి అలా ఇచ్చేస్తా, ఇవన్నీ వద్దు. ఖచ్చితంగా మాట మీది జారిపోయే అవకాశం బాగా ఉంది. అంచేది ఎవరికి వాగ్దానాన్ని చేయకండి, ఏ విధమైన హామీ పత్రాలని రాయకండి. అనుకూలురైనా సరే, ప్రతికూలురైనా సరే, మిత్రులైనా సరే, బంధువులైనా సరే, నిదానంగా లౌక్యంగా అక్కడి నుంచి తప్పించుకోగలగడాన్ని నేర్చుకోండి తప్ప సూటిగా మాట్లాడి విరోధాన్ని తెచ్చుకోవద్దు. అలా అని వాయిదా వేస్తూ రేపిస్తా మాపిస్తా అంటూ మన మీద సహజంగా ఉండే నమ్మకాన్ని కోల్పోనిచ్చుకోకుండాను కూడా ఉండద్దు. నమ్మకాన్ని ఉండేలా ఉంచుకోండి. పరిస్థితుల ప్రభావం కారణంగా ఇప్పుడు ఇవ్వలేను అనే విశేషాన్ని నిదానమైన మాటలతో చెప్పినట్లయితే ఇబ్బంది లేదు, నిష్ఠురంగా మాత్రం చెప్పద్దు. ఇలాగే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఇబ్బందులతోనే ఉంటుంది మేషరాశి వారికి. సంతానానికి సంబంధించినటువంటి చదువు పర్వాలేదు, ఇంట్లో ఎవరికైనా వివాహాలు కావాల్సి వస్తే పర్వాలేదు తప్ప విశేషంగా లాభిస్తుందని మాత్రం చెప్పే అవకాశం లేదు. ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటారు, కానీ ఇటు వచ్చింది మళ్ళీ అటు ఖర్చు అయిపోయే విధంగా ఉండొచ్చు అని చెప్తుంది పంచాంగం.